నన్నెప్పుడు నీ కృపతోనే చూడు. కృపను పక్కన పెట్టి ఒక్క క్షణం నువ్వు నన్ను వేరుగా చూసినా కూడా నేను తేడాగాడినే, నేను తేడాగత్తెనే. అర్థమైందా? నీ కృపను బట్టి కాకుండా నీ అంతటా నీవు విడిగా నా అంతటా నన్ను చూసావు అనుకో, ప్రతి క్షణము నాలో తప్పు కనపడతానే ఉంటుంది నీకు. ప్రతి నిమిషము నాలో దోషం కనపడతానే ఉంటుంది నీకు. ప్రతిరోజు నాలో మురికి కనపడతానే ఉంటుంది నీకు. అందుకని పొరపాటును కూడా డైరెక్ట్గా నీ ప్లెయిన్ కళ్ళతో చూడకయ్యా, కృప అనే కళ్ళద్దాలు పెట్టుకొని చూడు, అప్పుడే నేను నీకు మంచిగా కనపడతా. స్తోత్రం. అగ్ని వంటి నేత్రాలతో చూసావనుకో ప్రభా, అయిపోతాను నాయన. ఒక్క నిమిషము కూడా నీతిమంతుని కాలేను నీ ముందు. చూడండి, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా మనుగడ ఎక్కడుంటుందయ్యా? నీ కృపను పక్కన పెట్టి నీవు నన్ను చూస్తే నిలువున కాల్చటమే ఇక నీకు మనుగడే లేదు నాకు. ఇన్ని రోజులు మనందరం బ్రతికున్నాము, బట్ట కట్టి తిరుగుతున్నామంటే మనల్ని అగ్ని వంటి నేత్రాలతో డైరెక్ట్గా చూడలా, కృపా అనే కళ్ళజోడు పెట్టుకొని చూశాడు. కృపా అనే స్పెట్స్ తీసి చూస్తే కాలిపోవటమే మనం. ఒక్క క్షణం కూడా అట్లా చూడట్లా, ఆ కృప అనే స్పెట్స్ తీయట్లా. మనమే పోయి చెప్పుకుంటున్నాం మళ్ళా, ఏంటి నేను తేడా కనపట్లేదా, నీకు కోపం రావట్లేదా నా మీద, నీకు అసహ్యం పుట్టట్లేదా నా మీద అంటే, లేదు నాకే నువ్వు బాగానే కనపడుతున్నావే అంటాడు. కళ్ళజోడు దీవాయా, నువ్వు ఆ కళ్ళజోడు పెట్టి చూస్తావేంది? నీ కళ్ళజోడు నన్ను తప్పుగా చూపిస్తుంది, నీకు అసలు నా విశ్వరూపం తెలియదు, నీ ఫుల్ తేడా అంటే, ఏం లేదురా బాబు నాకు బాగానే కనపడుతున్నావు. ఆ కళ్ళజోడు తీవాయా, అప్పుడు నేను నా విశ్వరూపం కనపడుద్ది అంటే, కళ్ళజోడు తీస్తే నీ విశ్వరూపం నేను చూడటం కాదు, నా విశ్వరూపం నువ్వు చూడాల్సి వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. కృపయే నాకు ప్రాకారము గల. ఎక్కడన్నా అడుగు జారటం, పరిగెత్తటం ఎక్కడికి? కృపా అనే ప్రాకారంలో. ఎక్కడన్నా తొట్టుపడటం, వాడు వెంట పడతాడు, ఇక వాడు గాయాలు రేపేవాడు వెంట పడతాడు, నువ్వు తేడా దొరికావు. ఏంట్రా నీకు దొరికేదే? నేను కృపా అనే ప్రాకారంలో పరిగెత్తుతాను అని పరిగెత్తుకొని పోయి ఆ కృపలో కూర్చుంటాం. పోయి ఈ వాడు వస్తాడు, లోపలికి వచ్చాడుగా వాడు తేడా అంటాడు. ఎవరు తేడా? అదిగో లోపలికి వచ్చాడుగా ప్రాకారంలోకి, వాడు మామూలు తేడా కాదు, ఆమె మామూలు తేడా కాదు అంటాడు. లేదు బాబు నాకు బాగానే కనపడుతున్నారు. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. త్వరగా చదివేసేమా, టైం లేదు. ఇది చాలా బలీయమైన అంశం, అందుకే దేవుడు మాట్లాడిస్తున్నాడు. యూట్యూబ్లో అలాగ ఉండిపోతుంది ఎప్పటికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలతో నిలబడ్డాడట, అంటే చెడ్డ క్రియలు. సాతాను ఫిర్యాది అయి, ఇదిగో ఈ ప్రధాన యాజకుడైన యెహోషువ తేడా. మోషే యెహోషువలు అనుకునేరు, ఆ యెహోషువ వేరు, ఈయన ప్రధాన యాజకుడైన యెహోషువ, ఇతను తేడా అని అతడు ఫిర్యాదు చేస్తానికి నిలబడ్డాడు. చదువుమా. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. చూడండి, వాడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఇతను మలిన వస్త్రాలు గలవాడు, ఇతను తేడా అని ప్రధాన యాజకుడైన యెహోషువ మీద నేరములు. వీడి పనే అపవాదులు, అందుకే వాడి పేరు అపవాది. అర్థమైందా? చెప్పండి, ఏం పని వీడి పని? ఏం పని? ఎదుటోళ్ళని ఎత్తిన అపవాదులు మోపటమే, వాళ్ళు చేయని వాళ్ళని ఎత్తిన వేయటమే, దేవులాడటమే వాడి పని. ఎవడు దొరుకుతాడా అని వెళ్ళి విమర్శ చేస్తూ ఉంటే ఆయన కళ్ళజోడు సరి చేసుకుంటా, ఎవరు మా అబ్బాయి గురించి చెప్తున్నావు నువ్వు? మావాడి గురించి, యెహోషువ గురించి. అగ్నిలో నుండి తీసిన నిప్పు కొరివిలాగా అంతన కణ మండుతుంటే మావాడు, ఏంటి నువ్వు మలినం ఉందంటావేంటి, బుద్ధి లేదా నీకు?
నీ కళ్ళకి అట్ట కనపడుతుందా? నా కళ్ళకి అతను తేడా కనపడుతుంటా. అందుకేరా నువ్వు అపవాదివి, దుష్టుడివి. నాకున్న కళ్ళజోడు నీకు లేదు. దాని పేరు కృపా. కృపా. అతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె నేను ఉన్నాడు, నువ్వు అతని మీద నేరం మోపుతావేంటి అని సపోర్ట్ చేస్తే వాడు అని మాయమైపోయాడు. ఇక ఆయన ఆ మాట అన్నాక ఇంక వాడికి లాజిక్ ఎక్కడుంది? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక రే వదిలేసేలే కానీ పో, కాస్త గుట్టుగా చేసుకోపోరా పాపాలు అన్నాడా? బయటపడకుండా చేయిపోరా, గడ్డి తినరా, బయటపడకుండా తిని అన్నాడా? వీని వస్త్రాలు మార్చండి, వానికి క్రొత్త వస్త్రాలు కట్టబెట్టండి. ఇదిగో నీ అతిక్రమమును నేను పరిహరించున్నాను, ఇక నుంచి జాగ్రత్తగా జీవించు. కృపతో చూస్తేనే మనం ప్రతి క్షణం మనుగడ సాగుతుంది. కృప అనే కళ్ళజోడు తీసి మనల్ని చూస్తే ఒక్క క్షణం కూడా నాకు మనుగడ లేదు అన్నాడు దైవజనుడు ఆ పాటలో. డ్రమ్ము కొట్టి పాడటమే, అందులో లోతు ఏందనేది ఆలోచన చేయాలి కదా. అవునా? కృపయే నాకు. నోరు తెరవండి, ముందే చెప్పే పాటలు పాటలు నేర్చుకోండి. పాట. కృపయే నాకు ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఇప్పుడు చెప్పండి, ఒక్క క్షణమైన కృపలో నుండి పక్కకి వెళ్ళి చూసుకుంటారా మీరు? దేవుడు చూడొచ్చా మనల్ని? చూస్తే అవుట్. కాబట్టి శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమ మన ఎడల కలిగి ఉన్నాడు ఆయన, అది మర్చిపోవద్దు. అధిక నీతి, ఓవర్ యాక్షన్ చేయొద్దు. చెప్పండి, దేవుడు వదిలేస్తే నువ్వు దాన్నే పట్టుకొని, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం ఒక తప్పు జరిగిపోయింది, జరిగిపోతే సంవత్సరం తర్వాత మళ్ళీ దేవుని ముందుకు వచ్చి, ప్రభువా అప్పుడు కూడా అంతే చేశాను ప్రభువా అంటాడు. ఆయన అంటాడు, వీడు మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా, నేను కొట్టేసి మొత్తం తుడిచేసినవి కూడా అన్ని తీసుకొచ్చి నా ముందు పెడుతున్నాడు, ఇక నాకు చిరాకు పడుతుంది, నేను మర్చిపోయి వీడు గుర్తు చేస్తున్నాడు. ఈయనేం చేయాలా? ఒకసారి మనం ఒప్పుకొని దిద్దుకొని క్షమాపణ కోరి సరిదిద్దుకున్నప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించి క్షమించు అని అడిగినప్పుడు నీకు ఒళ్ళు ఒకటాలు ఉండవు, బాడీ షేక్ రావటాలు ఉండవు, గోలగోలు ఉండదు, కానీ ఆయన కడిగి అవతల పడేస్తాడు. అసలు నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడే, నువ్వు ఒప్పుకున్నట్టుగా తీసేసుకొని అప్పుడే నీ అతిక్రమలు పరిహరించాడని 32వ కీర్తనలో ఇందాక నేను చదివించాను. కాబట్టి ఇంత కృప మనకు ఆవరించబడి ఉంది. కాబట్టి ఇది సాక్ష్యం ఇవ్వాలి శత్రువుకి. మనం ఇంత సబ్జెక్టు బుర్రలో పెట్టుకోవాలి, లేకపోతే కొట్టేస్తాడు వాడు. ఇంత చిన్న దొరికినా, అంత చిన్న దొరికినా నువ్వు తేడా నేను రౌండ్ చేసి పడేసి, నీ నీతి మీద నువ్వు ఆధారపడేటట్టు చేసి, కృపలో నుండి నిన్ను తొలగించింది పాడు చేసి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు చేస్తాడు వాడు. అందుకే జాగ్రత్త చెప్తున్నా. సాతానుకు మనం ఇవ్వవలసిన సాక్ష్యాలు ఏమిటో నేను చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? నా నీతి, నా పరిశుద్ధత, నా క్రియలు కాదు, ఆయన కృపను బట్టి, ఆయన రక్తమును బట్టి నేను నీతిమంతుడను. నన్ను నీతిమంతునిగా తీర్చువాడు దేవుడే. నువ్వెవడు నన్ను అడగటానికి? బద్మాష్, చల్ జావ్ బాహర్ జా అన్నారు. రెండవది, నువ్వేం చేసావని నన్ను ఆర్గ్యూ చేస్తావు? నువ్వు నా కోసం ఏం చేసావని, ఏం హక్కు ఉంది నీకు నా మీద? ఎవరు మూసుకొని పో, నేను ఆయన దగ్గరకు పోతా, తంతే అక్కడే తన్నులు తింటా, చంపితే అక్కడే చేస్తా, కొడితే అక్కడే దెబ్బలు తింటా. అసలు నువ్వెవడు నన్ను అడగటానికి? అన్ఫిట్ అని చెప్తావేంటి నువ్వు? అది దేవుని స్వరం కాదు.
నువ్వు తగవు, నువ్వు పనికిరావు, నువ్వు తగవు, నువ్వు పనికిరావు దేవుని స్వరం కాదు. దిద్దుకో అనేది దేవుని స్వరం. దేవుడు ఇంకనూ నిన్ను కనికరిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, క్షమిస్తున్నాడు అనేది దేవుని స్వరం. చిన్న తప్పు జరగగానే వెంటనే కుదరదు నువ్వు పనికిరావు అంటే ఎంత క్షోభ అది. ఎంతమందికి అర్థమైందండి? ఇది అవసరమా అనవసరమా? శత్రువు చేసే పని ఇది కనుక మనం జాగ్రత్త పడాలి. కాబట్టి మనసుకు తగినటువంటి గాయాలు తగిలినటువంటి గాయాలను స్వస్థపరచడానికి 2, నంబర్ 1 ద్రాక్షరసం అంటే యేసు రక్తము. ఆత్మకు అయిన గాయాలను స్వస్థపరిచేది యేసు రక్తము. 2వది నూనె అంటే అభిషేకం ఉంటేనే మనం సమాజానికైనా, సంఘానికైనా, మనసాక్షికైనా, సైతానుకైనా సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఆ బలం ఆయన మనకిస్తాడు వాడిని ఎదిరించడానికి. దేవుని వాక్యం ఎరిగి ఉండుట ద్వారా, అభిషేకం కలిగి ఉండుట ద్వారా వాడిని ఎదిరించగలుగుతాం. లేకపోతే చిక్కిపోతాం వాడికి. అందుకే గాయాలు ఏం పెట్టి కట్టాడు మంచి సమరయుడు? నూనెయు ద్రాక్షరసం పోసి గాయాలు కట్టి తన వస్త్రాలు వాని మీద కప్పి తన గాడిద మీద వాని కూర్చోబెట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడు? నీరసించి బలహీనుడైపోతే ఆహారము తినిపించుటకు తీసుకెళ్ళి ఆహారము పెట్టి ఈ రోజుకే కాదు రేపటి కూడా చూడండి అని చెప్పి వెల చెల్లించి తన త్రోవను వెళ్ళాడు. ఆ మంచి సమరయుడు మన యేసు. ఈరోజు అమావాస్యలో కూర్చున్నాను, గాయాలమయమైపోయాను, భౌతికంగా అట్లా అయిపోయాను, స్పిరిచువల్గా అలాగే అయిపోయాను, నేను అన్ని విధాలా దిగజారిపోయాను, నా బ్రతుకు ఇలాగనే అయిపోతుంది, నేను నీకు ఇంతే అనుకుంటాను అని నువ్వు అంటున్నావు అంటే కృప నీకు అర్థం కాల, దేవుడు నీకు ఇవ్వబోతున్నటువంటి వెలుగు నీకు అర్థం కాల. ఎప్పుడూ ఆ మాట అనొద్దు. అమావాస్య చీకట్లో నువ్వు కూర్చున్నావా? అయితే ఇక రాబోతున్న రోజులన్నీ రోజు కొంచెం ఇక వెలిగే నీకు చూడబోతున్నావు నువ్వు. కానీ అమావాస్య వచ్చినోడికి ఇంకా ఆల్రెడీ అమావాస్యలో ఉన్నవాడికి మళ్ళీ అమావాస్య ఏంటి? అమావాస్యలోకి వచ్చిన వాడికి నెక్స్ట్ ఏంటి? పౌర్ణమి అని మర్చిపోవద్దు. ఓకే, ఈ విషయాలు గ్రహించండి. ఆ మంచి సమరయుండి గుర్తు చేసుకోండి. ఈరోజు గాయాలమయమైపోయిన మనల్ని అలా కట్టడానికి దేవుడు పూనుకున్నాడు. మనకు మంచి సమరయుడు యేసయ్య.